తప్పుడు సమాచారాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే ప్రధానంగా వాళ్ళు చేశారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సో మేము పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ముఖ్యంగా హెల్త్ విషయంలో కూడా ఇప్పుడు మా దగ్గర నేషనలైజ్ ఉంది. సో ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తా ఉన్నారంటే కొన్ని ట్రామా సెంటర్స్ కూడా పెట్టి, ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయితే ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వమే వాళ్ళను ఆదుకునే విధంగా అక్కడికక్కడ హైవేలలో కూడా కొన్ని ట్రామా సెంటర్స్ పెట్టాలని ఆలోచన కూడా చేస్తాను. అవన్నీ కూడా రేపు ఇప్పుడు మీరు కూడా రేపు చూస్తారు రేపటి ఈ రివ్యూ మీటింగ్లో. సో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. పాలనను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, తదితర ముఖ్య నాయకులు అందరూ వస్తున్నారు. జితేందర్ రెడ్డి సలహాదారు, అదేవిధంగా చాలామంది ఇంకా మిగతా మంత్రులతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇరిగేషన్ మన ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళందరూ కూడా రేపటి దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని పాత్రికా మిత్రులను కూడా రేపటి సమావేశంలో భాగస్వాములు కావాలి. ఇది ప్రత్యేకంగా మేము దీన్ని ట్రీట్ ఇట్ యాజ్ పర్సనల్ ఆహ్వానం అని చెప్పేసి మీరు భావించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.